లేదా? కాబట్టి వాటికి సంబంధించి మీరు చేస్తున్న ఈ దుర్మార్గం ఇది సరైన జరుగుతున్న ఈ యొక్క సమ్మె కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉద్యోగుల పట్ల ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. టీచర్లకు సంబంధించి వాళ్ళు పెడుతున్న పిఎఫ్ డబ్బుల్లో ఈఎస్ఐ డబ్బుల్లో ఈరోజు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన దీనికి సంబంధించి చేయాలి. ఈరోజు ఇక్కడ చెప్తున్నాం, ఆరోపణలు చెప్తున్నాం సార్, 40 రోజులుగా కడుపు మాడుతూ చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లో కూడా జరుగుతుంది. మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ఈ మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఇప్పుడు దాకా ప్రత్యేకంగా చేశాం. ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ప్రజల మద్దతు కోసం తీసుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాం. భగభగమంటే సూర్యుడు చూడు, భగభగమంటే సూర్యుడు చూడు. అంగన్వాడీ సమస్యలు వెంటనే, అంగన్వాడీ సమస్యలు వెంటనే. ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి రక్షించాలి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి రక్షించాలి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి. జీతాలైనా పెంచండి, జైలైనా జీతాలైనా పెంచండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి, జైలైనా పెట్టండి. ఆగదు మా పోరాటం, ఆకలి మంటల మా పోరాటం, ఆగదు మా పోరాటం, ఆకలి మంటల మా పోరాటం. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరూ కదా చేస్తున్నారు. మేము వచ్చారు అందరికి ఆకలేదు, ఎవరికి ఆకలి
గారు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ప్రాణం పోతే తీసుకొస్తావా? ఒక ప్రాణం పోతే నువ్వు తీసుకొస్తావా? జగనన్న ఆడుకున్నాము ఇట్లా చాలా సంక్షేమ కార్యక్రమాలకి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కానీ మాకు అయ్యే ఖర్చు ఎంత? మా జీతం పెంచితే మేము కనీస వేతనం అడిగాము. మేము అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అడిగాము. తర్వాత మామూలుగా సెలవులు అడిగాం. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అడిగాం. కానీ ఈ చిన్న చిన్న సమస్యలే ఈరోజు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. అదేమంటే నేను ఒకసారి 1000 రూపాయలు తెచ్చాను, ఇంకా నేను 5 సంవత్సరాలు పెన్షన్ అంటున్నాడు. ఇదే విధంగా ఈరోజు ధరలు పెరుగున్నాయి. సంవత్సరానికి కరెంటు బిల్లులు 7 సార్లు పెంచాడు. అదేవిధంగా ఉప్పుల రేట్లు మొత్తం పెంచాడు. సామాన్య మానవుడు ఇప్పుడుండే పరిస్థితిని బట్టి పక్కలేని పరిస్థితి చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు కనీస వేతనం చేస్తే ఆయన మాకు అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. ఈరోజు ఈయన వాళ్ళ భార్య కోసం మొన్న జనవరి 1కి గుడినే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. తిరుమల గుడి పక్కనే పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సాహసాలు చేసినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకి ఆయమ్మలకి జీతం ఎందుకు పెంచట్లేదు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నాకు దగ్గర పడింది ఈరోజు 40 రోజులు అయింది. తర్వాత మీరు కానీ జీతం కానీ గ్రాడ్యుయేట్ కానీ మెడికల్ లీవులు కానీ అదేవిధంగా 2015 నుంచి ఆగిన బిఏ బిల్లులు కానీ ఇవ్వకుండా ఉంటే ఇంకా 2 నెలల టైం నీకుండా ఈ 2 నెలల టైంలో నిన్ను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మహిళలు కానీ కంటిదార పెట్టిందంటే ఆ భవిష్యత్తు రాష్ట్రానికే అది ఒప్పుకుంటుంది. 1,06,000 మంది మేము మహిళలను ఈరోజు మేము కంటిదార పెడతా ఉన్నాం. మా గోష్ఠ నీకు తప్పదు, నీకు మూల్యం చెల్లించుకోవాలని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము సామరస్యంగా చేస్తున్నాం. ఈ 104, 108 ఇవన్నీ బళ్ళు కూడా మేము ఏదైనా ఆరోగ్యాలు బాగలేకుండా పాలిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడుండే ఎస్ఐ గారు చాలా కాస్త ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈరోజు మా నాయకులు ఉన్నారు, చొక్కాలు బట్టి లాక్కొచ్చి లోపలేశారు. ఈరోజు మహిళలను మేము మా నాయకుడిని నువ్వు అరెస్ట్ చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. అందుకని ర్యాలీ మీద వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా చేశాము. కానీ ఎస్ఐ ధోరణి మార్చుకోవాలని చెప్పని మేము ఈ సందర్భంగా 4వ రోజు చేరుకుని 3 రోజులు పూర్తయిపోయి ఈ యొక్క దీక్షలకి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదని దానికి మద్దతుగా ఈ యొక్క రాష్ట్ర కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్న దీనికి సంబంధించి మొత్తం ఎస్ఐ గారు వచ్చి ఈ సిపిఎం జిల్లా సెక్రటరీ నన్ను మన చెంగయ్య గారిని లాక్కు రావడము లేకపోతే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం అన్న టీచర్లు కూడా మమ్మల్ని కూడా ఈరోజు జైల్లో పెట్టాలని చెప్పేసి రావడంతో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇంత గందరగోళం జరిగించడానికి ప్రజలకు అసౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన పద్ధతి మార్చుకొని తన యొక్క మొండిపట్టి వీడి వాళ్ళు కోరుతున్నా నువ్వు చెప్పిన సమస్య ప్రకారం నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పినాం, దాన్ని అమలు చేయాలి. అదే రకంగా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఈరోజు గ్రాడ్యుయేటీ వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అదే రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్ చేయాలి. అదే రకంగానే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్న పోతే మాత్రం ఇది ఉధృతం అవుతుంది. దీనికి కారణం అంగన్వాడీ టీచర్లు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఈరోజు మద్దతుగా నిలబడడం జరిగింది. ఇక్కడ వెంకటగిరిలో ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అదే రకంగా మన చేనేత కార్మికులు ఇతర వాళ్ళందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కూడా అర్థం చేసుకుని దీన్ని సామరస్యంగా పరిష్కరించడానికి సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.